సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు విలియం బూత్ గారు అద్భుతంగా వారు సేవ చేస్తున్న దినాల్లో ఓ సంపన్న కుటుంబంలో పుట్టిన ఒక యవనస్తుడు అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను కూడా మీతో కలిసి సేవ చేస్తా, నేను లాయర్ని, నేను బహుభాషా కోవిదుణ్ణి, మా కుటుంబ పరిస్థితులు ఇవి, నేను మీతో కలిసి సేవ చేయాలనుకుంటున్నా, నాకు కూడా మీతో కలిసి పరిచర్య చేసే అవకాశం ఇవ్వు అని అడిగారట. వెంటనే విలియం బూత్ గారు అన్నారట, బాబు నాతో కలిసి సహపరిచారకుడుగా ఉంచుకోవాలంటే నీకు కొన్ని పనులు అప్పగిస్తా. మన బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ అవ్వటానికి 200 మంది విద్యార్థులు వచ్చారు. నువ్వు ఉదయం లేవటంతో మన బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ అవ్వటానికి వచ్చిన విద్యార్థుల చెప్పులు, షూస్ రోజు పాలిష్ కొడతా ఉండన్నారు. వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ లోపట అనుకున్నాడు, బయటకు అనలేదు. నేను ఎవరిని? ఈ పట్టణంలో పేరుగాంచిన లాయర్ని. ఇలాంటి స్థాయిలో మేము పెరిగితే మమ్మల్ని షూ పాలిష్ చేయమంటాడు. ఈ చిన్నపిల్లల షూ. మనసులో ఆయాసపడి సేవ చేయాలని ఆరాటం ఉంది. మొత్తానికి ఆ రోజు చర్చిలో పండుకున్నాడట వేదంతో. ఆ రాత్రి దర్శనంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ, నీకు షూ పాలిష్ చేయటమే అంత ఇన్సల్ట్గా ఉందే, నేను భూమి మీద సశరీనిగా ఉన్న దినాల్లో షూ పాలిష్ చేయటమే కాదు, నా శిష్యుల కాళ్ళు కడగటానికి కూడా నేను తగ్గించుకున్నా. నేను కాళ్ళు కడగటానికే నేను తగ్గించుకున్నానే. షూ తొడవటానికి నీకు అంత అహమడ్డం వస్తే నా సేవకు నువ్వేం పనికి వస్తావు? ఆ రోజు దేవుడు మాట్లాడాడట. తుల్లిపడి లేచాడు. దేవా, బుద్ధిహీనంగా మాట్లాడా, బుద్ధిహీనంగా ఆలోచించా, నాతో నువ్వు మాట్లాడేవు స్వామి. మందిరానికి వచ్చిన ఆ పరిచర్యలో నాకే పరిచర్య ఇచ్చినా దాన్ని భాగ్యంగా ఎంచుతానని ఆ మాట విని పశ్చాత్తాపడి తెల్లారి విలియం బూత్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా షూ పాలిష్ చేయమన్నారు కదా, షూ కూడా పాలిష్ చేస్తా, ఇంకా అవసరమైతే వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతా, షూ పాలిష్ చేస్తా. 2 సంవత్సరాల పాటు ఒక పరిచారకుడిగా ఉన్నాడట. నమ్మకత్వం చూశాడు. ఆ విలియం బూత్ గారు ఈ టక్కర్ గారిని భారతదేశంలో దేవుని వాక్యం ప్రకటించడానికి పంపించాడు మిషనరీగా. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత భారతదేశం అంతా తిరుగుతూ ఈ ఒక్క వ్యక్తి రమారమి 5,000 సంఘాలు భారతదేశంలో స్థాపించాడు. అయ్యా, ఎలా నువ్వు స్థాపించగలిగావు? బైబిల్ నాలెడ్జ్ వల్ల? నో. నీకున్న తెలివితేటల వలన? కాదు. నీకున్న సామర్థ్యం వలన? లేదు. మరి ఎలా నువ్వు స్థాపించగలిగావు? నన్ను నేను నేల మట్టుకు తగ్గించుకున్నాను గనుక ఈ బలహీనుని దేవుడు లేవనెత్తి లక్షల కొలది ప్రజలకు ఆశీర్వాద కారణంగా మార్చాడు.